హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము ఐబ్రోస్ని థ్రెడ్డింగ్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. నేను 3 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను, హౌ టు డూ ఐబ్రో అని. ఆ వీడియో రిలేటెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సారీ, చాలా లేట్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను. మనం ముందుగా థ్రెడ్ని తీసుకోవాలి. థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఎడ్జెస్ పార్ట్లో 2 ఎడ్జెస్ని కలిపి దాన్ని ముడిగా వేసేసుకోవాలి. ముడిగా వేసుకున్న తర్వాత మన 2 హ్యాండ్స్ని యూస్ చేస్తూ 3 fingers, అటు సైడ్ 3 fingers, ఇటు సైడ్ 3 fingers, వాటితోని మనము ఐబ్రో మూమెంట్ అనేది, అంటే థ్రెడ్ మూమెంట్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండ్ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. చూడండి, నేను థ్రెడ్ తీసుకున్నాను కదా, థ్రెడ్ తీసుకొని ఫింగర్స్ మధ్యలో 3 fingersని యూస్ చేసి థ్రెడ్ మూమెంట్ని అయితే ఎలా అయితే ఇస్తున్నానో అలాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. అలా చేయడం వల్ల మనము హెయిర్ రిమూవ్ చేయడానికి, అంటే ఐబ్రోని ఈజీగా తీయడానికి మనకి హ్యాండ్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ అవుతుందన్నమాట. అలా ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఐబ్రోస్ని చాలా నీట్గా చేసుకోగలుగుతాము. చూస్తున్నారు కదా, చాలా స్లోగా చూడండి, గమనించండి బాగా. మూమెంట్ని ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ ఇస్తున్నాను అనేది చూడండి. అలాగే మనము ఐబ్రోస్ చేసుకునేటప్పుడు కూడా స్లో ప్రాసెస్లో ఈ థ్రెడ్ మూమెంట్ కనుక మనకు వచ్చింది అంటే కంపల్సరీ మనకి ఐబ్రో చేసుకోవడం ఈజీగా అవుతుంది. చూస్తున్నారు కదండి, ఎలాగైతే మనము హ్యాండ్ మూమెంట్ని ఇస్తున్నామో అలాగే ఒక 1/2 hour లేదా 1 hour ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఐబ్రోస్ని తీయడం నేర్చుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఐబ్రోస్ని చేయకుండా లెగ్ కానీ లేదా హ్యాండ్ మూమెంట్ కానీ వేరే వాళ్ళ హ్యాండ్ మీద కానీ ట్రై చేయాలి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మనం యూస్ చేసేటప్పుడు రైట్ ఫింగర్స్ని మూమెంట్ ఇస్తున్నాము, రైట్ సైడ్ యూస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ని మూమెంట్ ఇస్తున్నాము. అలాగా ఎటు సైడ్ నుంచి తీస్తే హెయిర్ వస్తుంది అనేది మనము గమనించుకుంటూ హ్యాండ్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.